ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరో పడిపోతే జనాలు అలా చూస్తారేంటి? ఏం మనుషులో ఏంటో. అన్నయ్య, 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 ఏమైంది మా అన్నయ్యకి? చెల్లి పెళ్లి కోసం డబ్బు కావాలని అడిగాడమ్మా. ఎవరిని అడిగినా ఇవ్వకపోయేసరికి డబ్బు కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఇలా పడిపోయాడు. అన్నయ్య, 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 లే అన్నయ్య, అన్నయ్య, కొంచెం సాయం చేయండి అన్నా. అలాగే అమ్మా, పట్టుకోండి. మల్లిగా చెల్లి పెళ్లి చేయాలి. పెళ్లి ఎలా చేయాలి? ఎక్కడ తిరిగినా ఎవరి దగ్గర డబ్బులు దొరకడం లేదు. ఎలా చేయాలి? అన్నయ్య, నా చెల్లెలి పెళ్లి బాగా చేయాలి. నా అన్నయ్య నాకేం చేయలేకపోయాడని దుర్గ బాధపడకూడదు. అన్నయ్య, మంచినీళ్ళు తాగన్నయ్య. ఏమైందమ్మా నాకు? ఇక్కడికి ఎలా వచ్చాను? దారిలో కళ్ళు తిరిగి పడిపోయావన్నయ్య. లక్కీగా నేను చూశాను. ఎందుకన్నయ్య బాధపడతావు? మాకెప్పుడు ఏ విషయంలోనూ నువ్వు తక్కువ చేయలేదు. అక్క పెళ్ళికి కూడా ఏది తక్కువ చేయవన్నయ్య. చేయగలనన్న నమ్మకం రావడం లేదమ్మా. అందరిలాగే నాకు నా చెల్లికి ఘనంగా పెళ్లి చేయాలని ఆశ. కానీ ఏమీ చేయలేకపోతున్నాను. పేదవాడి కళ్ళలకి కూడా పేదరికమే ఉంటుంది. దుర్గ పెళ్లికి కాసు బంగారం కూడా కొనలేకపోతున్నాను. అదే బాధగా ఉందమ్మా. నీకు ఆ దిగులు అక్కర్లేదన్నయ్య. ఒక్క నిమిషం ఉండు. అన్నయ్య, చూడు. ఎక్కడదమ్మా ఇది? అది నా స్కాలర్షిప్ గా వచ్చిన డబ్బు ఒక చోట చీటీ కట్టి ఈ నెక్లెస్ కొన్నానన్నయ్య. ఇంకా కావాలంటే ఎక్కడైనా అప్పు తీసుకుందాం అన్నయ్య. నెల నెల అసలు వడ్డీ కట్టేద్దాం. మనకు అప్పు ఎవరిస్తారమ్మా? పక్కవారి అవసరాలని వ్యాపారంగా చేసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఇవ్వకుండా ఉండరు కదన్నయ్య. అసలు ఇంకా నువ్వేం ఆలోచించొద్దు. అక్క పెళ్లి గురించి నువ్వనుకున్నట్టే ఘనంగా జరుగుతుంది. నువ్వన్నట్టు జరిగితే అంతకంటే నాకు ఆనందం ఏముంటుందమ్మా? రేపటి గురించి బాధపడితే ఈరోజు బ్రతకడమే కష్టమైపోతుంది. నీకు తోడుగా నేనున్నాను కదన్నయ్య. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు జరిగింది ఇంట్లో అమ్మకి అక్క వాళ్ళకి చెప్పకు. వాళ్ళు బాధపడతారు. నేను మీ అన్నయ్యగా పుట్టడం మీ అదృష్టమో కాదో నాకు తెలియదు, కానీ మీలాంటి చెల్లెళ్ళకి అన్నగా పుట్టడం మాత్రం నా అదృష్టమేనమ్మా. నాన్న చనిపోయినప్పుడు నా వయసు 17 ఏళ్ళు. మీ అందరి బాధ్యతలు మోస్తూ నా బాధ్యతలు పంచుకోవడానికి
నాకు ఓ తమ్ముడుంటే బాగుండేది కదా అనిపించినప్పుడల్లా నువ్వు వచ్చి నాకు ధైర్యం చెప్పేదానివి. ఇలాగే అన్నింటికీ నేనున్నానన్నయ్య అని చెప్పేదానివి. అందుకే నువ్వెప్పుడు నా చెల్లెల్లా కనిపించవమ్మా. నా తర్వాత నా బాధ్యతలన్నీ మోసే తమ్ముళ్ళ కనిపిస్తావు. అందుకే నువ్వెప్పుడు నా నమ్మకానివి, నా ధైర్యానివి. ఆటో ఏది? ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేచావు? ఆ, అదేం లేదన్నయ్య, ఊరికే లేచాను. బయటికి వచ్చి చూస్తే ఆటో కనిపించకపోయేసరికి పొద్దున్నే మార్కెట్కి వెళ్ళావమ్మా. ఈ రోజు నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టాలి కదా, అందుకే వాటికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చాం. ఓ పద. అమ్మా దుర్గా, అమ్మా వర్ష. బా ఏంట్రా పొద్దు పొద్దున్నే? అవతల చెల్లి పెళ్లి పెట్టుకుని ఇంకా పడుకుంటారేంటమ్మా? పెళ్లి పనులు మొదలు పెట్టాలి కదా, పదండి లేవండి. చూడు కాబోయే పెళ్లి కొడుకు వాడే రెడీ అయి వచ్చాడు. అనయ్య ఏం చేయాలో చెప్పు, నేను చేస్తాను. అమ్మా నువ్వు పెళ్లి కూతురివి, నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు పడుకో. రే మచ్చా, ఇది మరీ అన్యాయం మచ్చా. పెళ్లి కూతురు మాత్రం పడుకోవచ్చు, పెళ్లి కొడుకు మాత్రం పనులు చేయాలా? సర్లేరా, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో, మేం చేస్తాంలే. రేయ్ ఊరికే తమాషా కన్నా లేరా. ఎవరి పెళ్లి కోసం చేస్తున్నావు? మా పెళ్లి కోసమే కదా. దుర్గా నువ్వు రెస్ట్ తీసుకో. నా పెళ్లి కోసం మీరంతా కష్టపడుతుంటే నేనెలా పడుకుంటాను? అక్క ఇది మా మీద ప్రేమతోనా లేదంటే బావగారి మీద ప్రేమతోనా?